మన యెషయా గ్రంథం చూద్దాం. మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా. చాలు సార్. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇక్కడ ప్రభు యొక్క మరి బాధ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎద్దు తన కామాందు నెరుగును కదా, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకుని. ఎద్దు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత కష్టపడాలనో, రోజు ఎంత కష్టపడి పని చేయాలనో, అయినా కానీ ఆ ఎద్దు ఏం చేస్తుందంటే తన యజమానిని గుర్తిస్తుంది, ఇతడు నా యజమానుడని. మరి గాడిద కూడా ఏం చేస్తుంటే తన సొంత దొడ్డి తెలుసుకుంటుంది. అది సాయంత్రానికల్లా తన సొంత దొడ్డికి వచ్చింది. అంటే వారు తమ యజమానులను గుర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రజలు ఏం చేశారంటే తనను మర్చిపోయారు, దేవుని యొక్క నిబంధనలు మర్చిపోయారు, దేవుని కట్టడలు మర్చిపోయారు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంది. నిజంగా ఈ జంతువులు చూసినప్పుడు మనం అంటాం, అరే గాడిద అంటాం, అంటే మన దృష్టికి ఎంత తేలికైందో అది. అరే దున్నపోతా అంటాం. కానీ వాటిలో ఉన్న శ్రేష్టత కూడా మనలో లేదు. మనం వాటిని అంటాం, కానీ మనకంటే మీకంటే అయ్యే శ్రేష్టమైన అని చెప్పి ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. అవి తన యజమానులు తెలుసుకుంటాయి, యజమానుడు ఇష్టం వచ్చినట్టు నడుస్తాయి. అది ఎంత శ్రమైనా కానీ, ఎంత కష్టమైనా కానీ, అది ఎంత నమ్మకత్వంగా జీవిస్తుందో. అందుకని మీకంటే అవే నయం అంటాడు. చదువుతా, 4వ వచనం చదువుతాను. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచున్నారు. మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతి వాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్త చేయబడలేదు. అంటే వీళ్ళలో స్వస్థత కొంచెమైనా లేదు, దేవుని భయం అసలు లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏ ఒక్క ఆజ్ఞ పాటించలేదు కాదు కదా, దేవుని భయం వారిలో అసలు లేదు. వీళ్ళకి స్వస్థత లేదు. ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎంతో వాక్యాన్ని బోధించాడు, ఎన్నో రకాలుగా చెప్పినా కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు వీళ్ళు మరచి ఉన్నారు. అందుకని వీళ్ళకి ఎంత వైద్యం చేసినా వైద్యం పనిచేయట్లా. ఎంతో ప్రయత్నం చేశాడు దేవుడు. అందరి స్థితి ఎలా ఉందంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 1వ అధ్యాయం చదువుతాను. ఉజ్జియా, యోతాము, ఆహాజు
హిజ్కియాను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనము. హిజ్కియా ఎలాంటి వాడు? ఎంత దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు! చూస్తుంటే జనం ఎలా ఉన్నారంటే అందరూ భక్తుల్లాగానే ఉన్నారు, అందరూ మంచి విశ్వాసులాగా ఉన్నారు, అందరూ దేవుని ప్రేమించే వాళ్ళకు ఉన్నారు, దేవుని కట్టడం పరిచి వాళ్ళు బహుబలంగా ఉన్నట్టుగా ఉన్నారు. అయితే అక్కడ స్థితి ఎలా ఉందంటే వాళ్ళ హృదయంలో మార్పు లేదు. హిజ్కియాతో కలిసి తిరుగుతున్నారు, మంచి సేవకుడు, సహకరిస్తున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు. అయితే వాళ్ళలో స్వస్థత కొంచెమైనా లేదు. కొంతమంది ఉన్నారు. ఇక ఏళ్ళు ఉజ్జియా యోతాము 7 దినాల్లో అసలు లేరు, యోతాము దినాల్లో అసలు లేరు, ఆహాజు దినాల్లో లేరు, విగ్రహారాధన ఎక్కువగా ఉంది. సరే, పదకొండవ వచనం చదువుతాను. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు మీ బలులు నాకేలా, మీ దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానిని కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపులో కూడిన ఉత్సవ సమాజమును నోర్చుకొనజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఏమంటున్నాడు? ప్రార్థనలకు కొదవే లేదు, పండగలకే కొదవ లేదు, ప్రార్థనలకే కొదవ లేదు. ఎంత విస్తారమైన ప్రార్థనలు చేస్తున్నారో! పండగలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మరి బహుగా ప్రార్థన ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏంటంటే మీ ప్రార్థన నేను విననంటాడు. మరి ముందు వచనాలు చూసినప్పుడు మరి ఆకాశంతో ఎందుకు చెప్పాడు? ఏం ప్రార్థనలు కొదవైనయా, లేదా కోటాలు ఏమైనా కొదవైనయా, పండుగలు ఏమైనా కొదవైనవి అంటే ఏ కొదవ లేదు. అప్పుడు ఆనాడు దావీదు కాలంలో జరిగే ప్రార్థనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రార్థనలు బాగానే ఉండే, అయితే వాళ్ళ జీవిత విధానంలో మార్పు లేదు. ప్రభు ఇక్కడ ఆకాశానికి చెప్పడం ఎందుకంటే వీళ్ళ జీవిత విధానంలో మార్పు లేదు. ప్రార్థనలు అన్నీ ఉన్నాయి. వీళ్ళకంటే ఆకాశము భూమి ఎంత శ్రేష్టమైంది. నిజంగా సృష్టి ఆరంభంలో దేవుడు భూమికి ఎన్ని బాధ్యతలు అప్పగించాడు. భూమిని చేసినప్పుడు ప్రభు ఏమంటారంటే మీరు వాటి జాతుల ప్రకారం గడ్డిని మొలిపించమన్నాడు, ఫలవృక్షాన్ని మొలిపించమన్నాడు. ఇంకా సముద్రానికి ఆజ్ఞాపించాడు, శ్రాపను సృజించమన్నాడు. వాటి జాతుల ప్రకారం అవన్నీ కూడా ఏదైతే దేవుడు అప్పగించి అన్నీ వాళ్ళు చేశారు. సముద్రం మత్స్యాలను సృష్టించింది, అది భూమి అయితే గడ్డి మొలిపించింది, ఫలవృక్షాలను మొలిపించింది. వాళ్ళు శ్రేష్టంగా ఉండారు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు స్వభావంతో దేవుని ఆజ్ఞలు ఒక్కటి కూడా కనుగొంటున్నా. అన్నీ ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూద్దాం, 16వ వచనం చూద్దాం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, సహించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.
ఏం చెబుతున్నాడంట? ఏం చేస్తే దేవునికి ఇష్టం? అవి ఇప్పుడు చెప్పిన మాటలు కాదు. ప్రభు వాక్యం ఎన్నాళ్ళ మించి ఉందో అవి ఆజ్ఞలు అన్నమాట. ఈ ఆజ్ఞలన్నీ ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నారంటే ఎంత ప్రార్థన చేస్తున్నారో కదా, ఎన్నెన్ని కూటాలు పెడుతున్నారో, ఎట్లా దేవుని సన్నిధికి వెళుతున్నారో, కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుడు చెప్పినట్టుగా లేవు. వాళ్ళు ఎదుటి వ్యక్తులను ప్రేమించరు, తండ్రి లేని వ్యక్తులను ప్రేమించరు, విధవరాలను ప్రేమించరు, సహోదరులను ప్రేమించరు. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఎంత భయంకరంగా ఉందో. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవంట. ఎప్పుడూ అక్రమాలు చేయటమే. ఇది వాళ్ళ యొక్క స్థితి కదా. 21వ వచనం అంటే ఎందుకు చదువుతున్నారంటే, చదువుదాం 21వ వచనం. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్తాయను నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయాను. అప్పుడు చేస్తే ప్రార్థన హృదయానికి హత్తుకునే ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చారు. అప్పుడు ప్రేమలుండయి, సమాజంలో ప్రేమ ఉంది, కుటుంబంలో ప్రేమ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడో. నిజంగా దేవుని స్తుతించి ఆరాధించారు, క్రియలతో కూడింది. ఇప్పుడైతే ఏం చెడిపోయింది. ఇప్పుడు నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు ఒక్కడలేడు. ప్రార్థన మటుకి నిత్యము ప్రార్థనలు, ఎప్పుడూ ప్రార్థనలే. ఉపవాస కోడికలు ఉన్నాయి, వారానికి 3 సార్లు కోడికలు ఉన్నాయి, ప్రార్థనకి సమయానికి వస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారు ఒక్కరు లేరు. 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానము కోరి కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వేద్యము విచారించరు. కావున ప్రభు ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు కదండి. 26వ వచనం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఎప్పుడు నీలో ఎప్పుడైతే మంచి క్రియలు వస్తాయో, ప్రభు వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తావో, ప్రభు చెప్పినట్టు నువ్వు చేస్తావో, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అప్పుడు నిన్ను నేను కోరుకుంటాను. నేను సియోను న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. ఇలాంటి జీవితము జీవించటమే నాకు ఇష్టం అంటాడు. ఎలాంటి జీవితం జీవించాలండి? క్రియలు కలిగిన జీవితం జీవించాల. సరే, ఒకసారి మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. నాలుగో వచనం, 25:4. అమ్మ ఉండు. ఆ 42 చదవండి.
నేను ఆకలిగొంటిని నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని మీరు నాకు మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ప్రభు వేసే ప్రశ్నలు, తీర్పు సమయంలో యేసు ప్రభు ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. అంటే వీళ్ళేమంటే, ప్రభువా నువ్వెప్పుడు దిగంబరి అయ్యావు, నువ్వెప్పుడు రోగి అయ్యావు, నీకెప్పుడు బట్టలు లేకుండా ప్రభువా అని ప్రశ్నిస్తే ఏమంటాడంటే, ఈ నా సహోదరులకు మీరు చేయలేదు, చేస్తే నాకు చేసినట్టే అంటారు. అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ సహోదరులకు చేయాల, క్రియలు కలిగి జీవించాల. క్రియలు లేని జీవితం వ్యర్థమైంది, అది వేషధారణతో కూడుకున్నది. మీ విస్తారమైన ప్రార్థన నాకేలా అంటాడు, నాకు అవసరం లేదంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే మందిరంలో చేస్తావు, కానీ నీ సత్క్రియలు బయట జనం చూస్తారు. అప్పుడు వాళ్ళు ఆశపడతారు దేవుని సన్నిధికి రావాలని, నేను కూడా శ్రేష్టంగా జీవించాలని ఆశపడతారు. కానీ నీలో క్రియలు లేనప్పుడు అది ఎలాగుంటుందంటే, అందుకనే నమ్మకమైన నగరం వేశ్య ఆయనే అంటాడు. వేసలు ఏం చేస్తారో తెలుసా? లేని అందం కోసం రకరకాలుగా రకరకాల స్నోలు పూసుకుని అందంగా కనపడాలని చూస్తారు. అందుకని ఒకప్పుడు శ్రేష్టమైన ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ఒక వేశ్యలాగా ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ జీవిత విధానం సరిగా లేదు. అయ్యో ఎంత నమ్మకమైన దేశం అది, ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎంత మంచి క్రియలు ఉన్న దేశం అది. ఇప్పుడు ఏం చేశారంటే, జనాలు చూడాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ జీవిత విధానం సరిగా లేదు, దేవుని క్రియలు లేవు, ఎదుటివారిలో ప్రేమ లేదు, పొరుగు వాడిని ప్రేమించరు, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆదుకోరు. ఇలాంటి స్థితి. సరే, లోకాసువార్త 12:27 కూడా చూడండి. లోకాసువార్త 12:27. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదు, మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పువ్వులను చూపిస్తున్నాడు దేవుడు. అంటే ఏ సందర్భంలో చూపిస్తున్నాడంటే, మనం రేపు ఏం తిందామా, మనం ఎట్ట బ్రతకాలనా, మనం ఏం చేయాలా అనే విషయాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పువ్వులు చూడు ఎలా ఎదుగుచున్నావో, దాని వైభవం చూడు ఎంత బాగుంటుందో, అది 2 రోజులు బ్రతికినా అది ఎంత కళకళలాడుతో చూడు. దానికి ఎవరు లేరు, పువ్వుకి ఎవరు లేరు, కానీ నీకున్నాడు సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. నీకు ఆ విశ్వాసం లేదా? పువ్వు తన వైభవాన్ని చూసి సొలొమోను సైతం తీసుకెళ్ళి అక్కడ అలంకరించాడంట. సొలొమోను కూడా ఎంత వైభవం, ఎంత ప్రశాంతతమైన జీవితం జీవిస్తుందో పువ్వు. అల్ప విశ్వాసి. నేను నీకున్నాను కదా, సృష్టికర్త నేనున్నాను కదా, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను కదా. నన్ను అడగొచ్చుకో, అన్నీ మనిషికి అన్నీ బాధలే, అంతా వేదనే, అంతా చింతే, రేపు ఏం తిందాము, ఏం చేయాలా, ఎన్ని సమస్యలు. దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేయును అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఏడుపులు, ఎందుకు ఇవన్నీ ఎందుకు? చూసారా, దేవుని మాట వినరు, దేవుని వాక్యాన్ని నెరవేర్చరు, దేవుని మీద విశ్వాసం ఉంచరు. అంతా బాధ, అంతా ఏడిపే. మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటారు. ప్రభు అంటాడు, మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటారా? చేసుకోలేరు కదా. నా మీద మీరు విశ్వాసం ఉంచండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మనం దేవుని వాక్యం చూస్తే
ఎంత శ్రేష్టమైన జీవితం జీవించారు, ఎంతమంది విశ్వాసం ఉంచారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకు శిష్యుడిగా ఉన్నాడు, కానీ తన హృదయం మారలా. జాగ్రత్తగా గమనించండి. దేమా అనే అతను పౌలు గారికి శిష్యుడిగా ఉన్నాడు. అక్కడ ఏ రాయబడిందంటే దేమా ఇహలోకాన్ని స్నేహించి అందులో కలిసిపోయాడంట. ఆయన ఎక్కడున్నాడు? దేమా పౌలు గారి దగ్గర ఉన్నాడా? సహవాసంలోనే ఉన్నాడు. పౌలు గారితో కలిసి జీవిస్తున్నాడు, విశ్వాసులతో కలిసి ఉన్నాడు. ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు. మరి ఇహలోకాన్ని ఎప్పుడు స్నేహించాడు? ఈయన మనిషి మాత్రం ఎక్కడున్నాడు? హృదయం లోకంలో కలిసిపోయింది. అంతేనా? అంతే కదా. ఒక్కసారిగా వెళ్ళిపోయాడు పౌలు గారిని విడిచిపెట్టి. ఎందుకంటే తన హృదయంలో ఏముందంటే లోకం ఉంది. లోకాన్ని స్నేహించాడు. పౌలు గారికి సేవ చేస్తున్నాడు, సహోదరులతో తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని చేసినా ఏముందంటే ఒకసారికి వెళ్ళిపోయాడు. దేమాడంటే ఏడి లోకంలోకి వెళ్ళిపోయాడు. అరే ఎప్పుడు తిరిగాడు లోకంలో? లోకంలో ఏం తిరగలు, ఇక్కడే ఉన్నాడు. కానీ హృదయం ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది కదా. మరి మన యొక్క విశ్వాసం, మన జీవిత విధానం ఎలా ఉందో, ఏ కూడిగా మిస్ కాకుండా ఉంటుంది ధన్యతే. దినదినము మంచి భోజనం తినేవాళ్ళు బాగా బలంగా ఉండాలి, ప్రయత్నం చేయాలి, విని విడిచిపెట్టడం కాదు. సరే, ఇంకొక మాట చూసుకొని మనం చివరిగా ముగించుకుందాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలన ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపాలని ఆయన శోధించుచు ఇలాగను అడిగిరి. ఇక్కడ ఏం చేశారంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు, పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి ఆయన్ని శోధించాలని చెప్పి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేయుచున్నదిగా పట్టుబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి నీవేమంటావు అంటాడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలందరూ. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అంటే మత బోధకులు, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, మరి అక్కడ బోధించేవాళ్ళు, పెద్ద పెద్ద బోధకులు, వాళ్ళందరూ వచ్చారు. అయితే యేసు ప్రభువు ఏమన్నాడంటే, మీలో పాపము చేయని వ్యక్తి మొట్టమొదట రాయేయమన్నాడు. అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ రాళ్ళు కింద పడేసే అవకాశం లేదు. ఎందుకంటే నీతిమంతులు ఉన్నారు, అక్కడ శాస్త్రులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు మత వాక్యాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళు పాపం చేయరు, వాళ్ళు ఖచ్చితంగా రాయేస్తారు. తరువాత మేంగోడలు అని చెప్పి జనమంతా ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని ఈ శాస్త్రుల వైపు చూస్తున్నారు. అయితే మొట్టమొదట రాయి పడేసింది ఎవరు పడేశారు? శాస్త్రులే పడేశారు, జనాలు పడేలా. ఆ రాయి కింద పడేశారు. ఈ సంఘటన జరగకపోతే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఎట్లా ఉంటారు? అమ్మో, శాస్త్రులు దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు, దేవునితో సమానులు, దేవుని సన్నిధిలో నడిపించేవాళ్ళు అని వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు. అప్పటికి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకునేవాళ్ళు, వాళ్ళు సంత వీధుల్లో తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. అబ్బా, అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారేవాళ్ళు. అలాంటి స్థితి. ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట రాళ్ళు కింద పడేసింది శాస్త్రులే. అందుకనే ప్రభు ఏం చేశాడంటే ఆకాశానికి భూమికి ఎందుకు చెప్పాడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ ఉన్నారు బోధకులు, ఎంతోమంది బోధకులు ఉన్నారు.
వాళ్ళకి చెప్పేవాడే ప్రభు. కానీ ఇక్కడ ఆకాశానికి భూమికి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? శాస్త్రులు, మత బోధకులు బోధ చేసేవాడు కదా. ఎలాంటి పరిస్థితి? మరి దేవుడు వీరిని బట్టి ఏం చేస్తాడు? సంతోషపడతాడా? పడతాడా కదా? సంతోషపడతాడు కదా. జీవిత విధానం సరిగా ఉండాలి. మన జీవిత విధానం ఎలా ఉంది? పౌలు గారిలాగా బ్రతికితే శ్రేష్టమైన వాళ్ళే. నేను క్రీస్తులాగా బ్రతుకుతానంటాడు. ఏమంటాడు? ఈ లోకాన్ని విసర్జించానంటాడు. నువ్వు లోకములో దేవుని సేవించలేవు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలా. నా ప్రాణాన్ని నీళ్లవలే పారబోసానంటాడు. శత్రువులు వచ్చినా భయం లేదు ఆయన క్రీస్తు నిమిత్తం ప్రాణం పెట్టడానికి. ఇలాంటి నువ్వు లోకాశలు విసర్జించకపోతే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించలేవు. యాకోబు పత్రికలో అంటాడు, మీ పోరాటములు యుద్ధములు దేనికోసం అంటాడు. కుటుంబాల్లో పోరాటం, ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం, పెత్తనాల కోసం, ఇవి పోరాటాలు. కానీ ప్రభువు కోసం జీవించేవాళ్ళు లేరు కదా. జీవితం ఎంతో శ్రేష్టమైంది, ప్రభు ఇష్టపడేది. అందుకనే ప్రభు ఏం చేశాడు? తన సమస్తమైన అధికారాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? ఇలాంటి వాటి నుండి బయటపడాలని వచ్చాడా, లేదా ఇట్నే ఉండాలని వచ్చాడా? ఆలోచించండి. ఆనాడు ప్రభు ఏమన్నా అంటే ఆకాశానికి భూమికి చెప్పాడు. ఈనాడు ప్రభు రక్తంలో కడగబడిన నీకు నాకు చెప్పాలా అన్యుల సంగతి. మన సంగతి ఎవరికో చెప్పడం కాదు. నీ జీవిత విధానం, నా జీవిత విధానం ఎలా ఉంది? గొప్ప దేవుడు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నిన్ను పరిశుద్ధునిగా చేసి పరిశుద్ధురాలుగా పరలోకం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. అంతేగాని పాపి అయినా పర్లేదులే నిన్ను తీసుకెళ్తానికి కాదు. పాపిగా తీసుకెళ్తే ఆయన రక్తం కారవాల్సిన పని లేదు, ప్రాణం పెట్టాల్సిన పని కూడా లేదు. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులు అంటాడు. ఇక్కడ అదే అంటాడు క్రొత్త నిబంధనలో కూడా. ఒక చోట ఒకటి చెప్పి ఒక చోట ఇంకొకటి చెప్తే చెప్పుద్దా బైబిలు? ఎక్కడ చెప్పినా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలా. తండ్రి చెప్పినా, కుమారుడు చెప్పినా, పరిశుద్ధాత్మ చెప్పినా నీ పరిశుద్ధతను కోల్పోకూడదు. నువ్వు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలా. పాపం అంటే అనుకుంటారు ఏదో పాపం అంటే ఏదేదో పాపాలు చేయడం కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదాం పాపం మనలోకి వచ్చింది. ఏం పాపం వచ్చింది? ఆదాం పాపం. ఆజ్ఞాతిక్రమించాడు, ఆ పాపం మనలోకి వచ్చింది. ఆ పాపాన్ని తీసేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నీలో అలాంటి పాపం కూడా ఉండకూడదు, చిన్న చిన్న పాపాలు కూడా ఉండకూడదు. నువ్వు పరిశుద్ధుడిగా కడగబడాలా కదా. అందుకే రక్తం కార్చాడా? లేకపోతే ఇప్పుడు కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు పిల్లలు చదివించడానికి. నువ్వు తప్పినా పర్లేదే, నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు అంటాడా? ఒకవేళ కోట్లు ఖర్చు పెట్టి చదివాడని చెప్పి మార్కులు రాకపోయినా ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు కదా. ఇస్తారా? ఇవ్వరు. మరి కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చదివించాలా? మార్కులు పైన ఉద్యోగం వస్తే డబ్బులు ఖర్చు పెట్టేది ఎందుకు? చదివేది ఎందుకు? గమనించాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ఆయన అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుల సమూహంలో కూర్చునే విధంగా చేశాడు. ఎంత స్తుతించి ఆరాధించాలా. నువ్వు డబ్బులు పెట్టి ఏయో కొంటావు, కానీ పరిశుద్ధతను కొనలేవు. పరిశుద్ధత ఎట్లా వచ్చింది? ఒక బంగారు నాణ్యాన్ని ఆశించాడని చెప్పి, ఏం పేరు, ఆకాను రాళ్లతో గొట్టపెట్టి చంపడ్డాడు. భార్య, పిల్లలు ఆ సమయంలో వాళ్ళు ఎంత ఏడ్చుంటారో, ఎంత మొర్ర పెట్టుంటారో, ఎంత ప్రార్థన చేసి ఉంటారో దేవునికి. యెహోషువని ఎంత బతిలాడి ఉంటారో. డబ్బులైతే ధనమంతా ఇచ్చి పరిశుద్ధుడిగా అయ్యేవాడు కాదు కదా. అలాంటి పరిశుద్ధత మనం ప్రభు రక్తాన్ని గార్చి మనకిచ్చాడు. మనం ఎంత జాగ్రత్తగా, ఎంత స్తుతించి, ఎంత ఆరాధించాలి, ఎంత ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేయాలి.